లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. గారు మీరు తమిళ్లో అంటే చాలా మంది ఆర్టిస్టులతో చేశారు కాబట్టి ఒక ర్యాపో ఉంటుంది స్క్రీన్ మీద ఈజీగా కొన్ని సీన్స్ పండించవచ్చు. బట్ తెలుగులో ఒక్కసారిగా అండ్ దట్టు నందమూరి నటసింహం బాలకృష్ణ గారితో యాక్ట్ చేసేటప్పుడు తెలియని ఆర్టిస్టు అంటే మనందరికీ తెలుసు, మీకు తెలుసు, స్క్రీన్ మీద ఫస్ట్ టైం మీరు ఆయన్ని ఢీ కొట్టాలి. అది కూడా చాలా పవర్ఫుల్. ఇద్దరు డైలాగ్స్ కానీ కాంబినేషన్స్ లో ఉన్న సెంటిమెంట్స్ ని పండించాలి అంటే ఇద్దరి మధ్య ఒక ర్యాప్ ఉండాలి, బిఫోర్ పరిచయాలు కూడా ఉంటేనే అది వస్తుంది. ఎలా పాసిబుల్ అయింది అసలు? అది ఫస్ట్ టైం నేను ఆయన చూసినప్పుడు యాక్చువల్లీ నేను ఇక్కడ తమిళనాడులో ఉండటం వలన తెలుగులో లీడింగ్ ఎవరిని అడిగితే నేను చెప్పలేను, మలయాళంలో లీడింగ్ ఎవరికి చెప్పాలని తెలియదు కదా. అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువ ఉందో ఎవరికి తక్కువ ఉందో నాకు తెలియదు. కానీ బాలయ్య గారిని ఆ క్రౌడ్ రిసీవ్ చేసుకోవటం చూసి నేను చాలా ఆశ్చర్యపోయానండి. అంత ఫాలోయింగా ఏంటి, ఎటువంటి సూపర్ స్టార్ ఆయన ఇక్కడ అని నాకు అప్పుడు అర్థమైంది ఆ ఆడియో లాంచ్లో వచ్చినప్పుడు. అలా ఈజ్ అ గుడ్ యాక్టర్, ఈజ్ అ లెజెండ్ సన్, ఈజ్ ఆల్సో లెజెండరీ యాక్టర్ అనేది ఒక పక్కన తెలిసినా కానీ ఇంత ఫాలోయింగ్, ఇంత ఆరాధిస్తున్నారు ఆయన్ని అనేది నాకు అక్కడ నా కళ్ళారా చూసిన తర్వాత తెలిసిందండి. బాలయ్య గారు ఈజ్ ఈక్వల్ టు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎవ్రీథింగ్. గ్రేట్. హీస్ అన్ ఎన్సైక్లోపీడియా, హీస్ సో ఇన్ఫర్మేటివ్. ఆయనతో కూర్చుని ఒక 10 నిమిషాలు మాట్లాడారంటే యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. నేను అలా నోరు తెరిచి వింటూ ఉంటాను, ఆయన మాట్లాడించి మనం చూస్తూ ఉండాలి. హీ టాక్స్ సో గుడ్ అబౌట్ సైన్స్, అబౌట్ అస్ట్రాలజీ, అబౌట్ ఎనీథింగ్, పాలిటిక్స్. సో ఇన్ఫర్మేటివ్ ఫర్ హిజ్. ఆయన కూడా అంత సింపుల్గా ఉంటారు. చాలామంది అంటారు ఆయన కోపం ఎక్కువ వస్తుంది అని. ఆయన చాలా కోపం ఎక్కువ వస్తుంది. కోపం ఎక్కువ లేదండి, నాకు ఈయన అలా అన్నారేంటి అని అనిపిస్తుంది. కోపం ఎక్కువ ఆయనకి, కోపగించుకుంటారు. ఏదైనా పర్ఫెక్ట్గా లేకపోతే, ఏదైనా డిస్టర్బ్ అయితే కోపం వస్తుంది అని. అది ఎవరికైనా వస్తుంది అనుకోండి, ఎనీథింగ్ డిస్టర్బ్డ్ ఎవ్రీబడి విల్ గెట్ యాంగ్రీ. బట్ ఆయన చూసిన తర్వాత నాకు ఆయన కోపం వస్తుందా అని అనిపించింది. అసలు ఆ మాటలు కానీ, ఆయన సౌమ్యత, ఆయన అమ్మ రండి, అంత పెద్ద ఆర్టిస్ట్ అండి ఆయన. ఎవరైనా వచ్చారంటే లేచి కూర్చుని రే చైర్ వేయండి, కుర్చీ వేయండి అని అంటుంటారు ఆయన. ఇట్ ఈస్ అమేజింగ్. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీబడి లైక్ బాలయ్య గారి లాంటి ఆయన్ని నేను అసలు నా తటస్థపడలేదు నా కళ్ళకి. బాలయ్య గారి ఫీలింగ్ ఏంటి? మీరు ఫస్ట్ తెలుగు అమ్మాయి, గుంటూరు అమ్మాయి, మన అమ్మాయి, మనోళ్ళ అమ్మాయి అంటే ఆయన నన్ను చూసినప్పుడు ఆ గెటప్ లో ఉన్నాను, వైట్ వేసుకుని చేరతానమాట. షూటింగ్ అయిపోయిన తర్వాత మామూలుగా ఇలా మార్చుకుని వెళ్ళొస్తానండి ఇలా చూసారు నన్ను. అమ్మ ఎవరు అనుకున్నారమ్మా అని అన్నారు, గుర్తుపట్టలేదు ఆయన. ఓకే.